హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ ఇన్షియర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క అవసరం ఎంతవరకు ఉంది, ఎందుకు మనం ఫైనాన్షియల్ యొక్క ఎడ్యుకేషన్ అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే ఫ్రెండ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, మనకు ఫైనాన్షియల్ యొక్క అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగే నష్టం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఏ విధంగా ఈ యొక్క ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది లేకపోతే కలిగే నష్టం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాలు అయితే మనం విలేజెస్లో నిర్వహిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో మనము ఈ యొక్క విట్స్ సంస్థ, వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ లేక విట్స్ సంస్థ ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మనము అండర్ ఆర్బీఐ కింద మనం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఆర్బీఐ నిర్వహించే ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ప్రధాన ఉద్దేశం విలేజర్స్ అంటే గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు బ్యాంకింగ్ యొక్క నాలెడ్జ్ని పరిపూర్ణంగా సమర్థవంతంగా వినియోగించుకొని అందులో గల వివిధ రకాల సేవింగ్ ప్లానింగ్స్ వినియోగించుకొని ఫైనాన్షియల్గా ఆర్థిక సుస్థిరత సంపాదించడమే దీని యొక్క ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. మన ఎన్జిఓ అయిన విట్స్ సంస్థ అయితే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. సో నీడ్ ఎందుకు అవసరము ఈ యొక్క ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఫ్రెండ్స్, చాలా వరకు అకౌంట్స్ అంటే ఎడ్యుకేటర్స్ ఫైనాన్షియల్ యొక్క అవేర్నెస్ కలిగి ఉండి అకౌంట్ సంబంధిత రకాలు లావాదేవీలు మొదలు అన్ని విషయాలు కూడా చేయడానికైతే అవకాశం ఉంటుంది. కానీ విలేజర్స్ చదువు లేని వాళ్ళు, అలాగే తక్కువ చదువుకొని మానేసిన వాళ్ళు చాలా వరకు అయితే ఇలిటరేట్స్ వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల అకౌంట్ మెయింటెనెన్స్ అనేది సరిగా చేయకపోవడం వల్ల అంటే ఒక 2 years వాడకుండా మనం అకౌంట్ వదిలేసినప్పుడు అది ఇనాపరేటివ్కు వెళ్ళిపోతుంది. తిరిగి మనం కేవైసీ సబ్మిట్ చేసి ఆ అకౌంట్ అనేది తిరిగి మనం ఓపెన్ చేస్తాం తిరిగి యూజ్ చేసుకోవడానికి. కానీ చాలా వరకు ఇనాపరేటివ్ అకౌంట్ అయినప్పుడు వెంటనే అకౌంట్ను తిరిగి వదిలేసేయడము, ఇంకొక అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆ నామినీ ఆ అకౌంట్కు నామినీ హోల్డర్స్ ఏదైనా డెత్ జరిగినప్పుడు తిరిగి నామినీని ఎన్రోల్మెంట్ చేయకపోవడము, ఇలా చాలా సందర్భాల్లో అకౌంట్ అనేది హోల్డ్ అయిపోయి బ్లాక్ అయిపోయి తిరిగి రీయూజ్ చేసుకోకపోవడం వల్ల, నామినీ లేకపోవడం వల్ల చాలా వరకు ఫండ్స్ అకౌంట్ల యొక్క ఫండ్స్ అయితే అలాగనే వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆర్బీఐ అయితే ఒక 10 years వరకు వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ 10 years వరకు ఏవి కూడా డిపాజిట్స్ ఎవ్వరు కూడా విత్డ్రాల్ చేసుకోకపోతే అది మనకు డిఏ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్రెండ్స్. డిఏ ఫండ్స్ అంటే ఫ్రెండ్స్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్కి డెఫ్ అకౌంట్ అంటాం ఫ్రెండ్స్. ఆ అకౌంట్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ యొక్క డిఏ ఫండ్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఇప్పుడు మనకి ఆర్బీఐ అనేది ఇక విత్డ్రాల్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ అని పిలుస్తాము. ఆ యొక్క డిపాజిట్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క అన్క్లెయిమ్ డిపాజిట్స్ యొక్క సంఖ్యను అకౌంట్లను తగ్గించడానికి, అలాగే ఈ యొక్క బ్యాంకింగ్ యొక్క ప్రతి సేవింగ్ ప్లాన్ని, అలాగే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని సక్రమంగా యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో అయితే మనం ఇక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ప్రధాన ఉద్దేశము అకౌంట్ యొక్క వినియోగం అనేది సక్రమంగా ఉండాలి. అంటే ఇనాపరేటివ్ అయినప్పుడు తిరిగి కేవైసీ చేయించుకొని ఆ అకౌంట్ తిరిగి యాక్టివేషన్లోకి తెచ్చుకొని మనం తిరిగి యూజ్ చేసుకోవాలి. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో నాలెడ్జ్ సంపాదించుకొని త్వరితగతిన మనం బ్యాంకింగ్ యొక్క సేవలు మనం మొబైల్స్ నుంచి కానీ సిస్టమ్ నుంచి కానీ చేసుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. అలాగే ప్రజెంట్ నేపథ్యంలో సైబర్ ఫ్రాడ్స్ చాలా చాలా ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల సైబర్ ఫ్రాడ్స్, అన్నోన్ లింక్స్ కానీ, అన్నోన్ ఫైల్స్, అలాగే ఫేక్ మెసేజెస్లు, ఫేక్ ఈకామర్స్ సైట్లు, అలాగే ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్స్, ఇలా చాలా వరకు అయితే మనం అవేర్నెస్ చేసి పీపుల్స్కి ఎలా వాటిని మనం ఎదుర్కోవాలి,
ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ నేపథ్యంలో మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటివి మనం ఇతరులకు ఎవరికి కూడా ఓటీపీస్ కానీ, అలాగే మన పర్సనల్ డేటా కానీ, బ్యాంకింగ్ సంబంధించి ఎవరు కూడా మనకు మొబైల్స్ కాల్స్లో కానీ, వీడియో కాల్స్లో కానీ అడగరు. అలాగే చాలా వరకు ఇక డిజిటల్ అరెస్ట్ ఏదైతే ఉందో ఒక పోలీస్ యొక్క వ్యవస్థలాగా క్రియేట్ చేసి ఆ డిజిటల్ అరెస్ట్ అనేది కూడా చాలా వరకు అయితే జనాలు మనీ అయితే లాస్ పడుతుంటారు. ఈ విధంగా ప్రతిదీ మనీ సేవింగ్ టిప్స్, అలాగే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ యొక్క యూసేజ్, సైబర్ ఫ్రాడ్స్ పైన అవగాహనపై థరోగా ఈ యొక్క ఫైనాన్షియల్ అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటాం ఫ్రెండ్స్. ప్రధాన ఉద్దేశము ఈ యొక్క సేవింగ్ పైన దృష్టి సాధించుకొని, అలాగా ఇంకా చాలా వరకు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఎందుకంటే చాలా వరకు అయితే మనకి సెంట్రల్ సంబంధించి PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అలాగే అటల్ పెన్షన్ యోజన చాలా బెస్ట్ పెన్షన్ స్కీమ్. ఇలా ప్రతిదీ కూడా పీపుల్స్కి అవేర్నెస్ చేసి ఆ యొక్క స్కీమ్ యొక్క లాభాలు పొందే విధంగా మనం అవేర్నెస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఫైనాన్షియల్గా ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క నాలెడ్జ్ అయితే మనకు ఉపయోగపడుతుంటుంది. ప్రతి అప్డేట్ కూడా మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మనం వీడియోలో షేర్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.